జనగామ జిల్లా పెంబర్తి గ్రామ మహాత్మా జ్యోతిబా ఫులే హాస్టల్లో అర్ధరాత్రి హాస్టల్ గోడ దూకి 19 మంది విద్యార్థులు పారిపోయారు. టీచర్లు సీనియర్ విద్యార్థులు వేధింపులు భరింపలేకే విద్యార్థులు పారిపోయినట్లు తెలుస్తుంది. అర్ధరాత్రి విద్యార్థులు పరారైన విషయమై తల్లిదండ్రులకు కనీసం సమాచారం ఇవ్వకుండా పెంబర్తి హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో హాస్టల్ సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జనగామ మహాత్మా జ్యోతిబా ఫులే హాస్టల్ ముందు తల్లిదండ్రులు విద్యార్థులు ఆందోళనకు దిగారు. పెంబర్తి స్కూల్ మాకొద్దు, జనగామ స్కూల్లోనే ఉంటామంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. ఏంద్రా అంటే సారు అనంటే ఏంద్రా అని బెదిరిస్తున్నాడు. ప్రిన్సిపల్ సారే కానీ వాళ్ళ సారే కానీ ఎందుకు అని కారణాలకి బెదిరిస్తున్నారట. ఇక మేడం అయితే మభ్య పెట్టడానికే ప్రయత్నిస్తాను. పిల్లలు ఏమంటారంటే సార్ మేము పెంబర్తికి వెళ్ళాము, మేము ఇక్కడనే మా హాస్టల్ ఇదే, మేము ఇక్కడనే చదువుకుంటాం కానీ పెంబర్తి హాస్టల్ మాత్రం మేము వెళ్ళాము అని మా పిల్లలు డిమాండ్ చేస్తున్నారు సార్. మేము కూడా అదే డిమాండ్ చేస్తున్నాము. ఒక 19 మంది వచ్చారు, ఇంకా 30-40 మంది వచ్చే పిల్లలు ఉన్నారు. మాకు అందరికి న్యాయం జరగాలి, మా పిల్లలు ఇదే హాస్టల్లో ఉండాలి, ఇదే చదువుకోవాలి. మా పిల్లలు ఈ హాస్టల్ ఇప్పుడు మడూరు పెద్దంగారు నుండి మడూరు నుండి ఇక్కడికి, ఇక్కడ నుండి అక్కడికి ఈ షిఫ్టింగ్ వల్ల మా పిల్లలు అందరు డిస్టర్బ్ అవుతారు. వాళ్ళ వల్ల మేము డిస్టర్బ్ అవుతున్నాం సార్. వీళ్ళకి ఆ ఇబ్బందులతోటి వీళ్ళు ఇక్కడ దాకా వచ్చింది సార్. మేము న్యాయం కోరేది ఏంటిదనంటే మా పిల్లలు ఇక్కడనే చదువుకోవాలి, ఇక్కడే ఉండాలి. మేము 10 days నుంచి ఇబ్బంది పడుతున్నాం. వచ్చిన 5 days కొద్దిగా ఏం లేదనుకుంటా చూసుకున్నారు. 10 days నుంచి మాకు బాగా ఇబ్బంది పెడుతున్నారు.